నేను మీ నవీన్. ప్రస్తుతం చాలా మందికి కూడా నీ పెయిన్స్‌తో అయితే బాధపడతా ఉన్నారు. మోకాళ్ళ నొప్పులైతే వచ్చేస్తా ఉన్నాయి. ఏజ్‌తో సంబంధం లేకుండా. కార్టిలేజ్ సమస్య అని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఈ కార్టిలేజ్‌ని మనం అంటే అందరికీ అర్థమయ్యే విధంగా మోకాళ్ళలో గుజ్జు పెంచే విధంగా ఉండాలి అని అంటే అది ఏ జ్యూస్ తీసుకోవాలి, ఏ ఫుడ్ అయితే మనం తీసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్, న్యాచురోపతి థెరపిస్ట్ సంతోషి గారు అయితే ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మేడం. మ్యామ్ ఇప్పుడు చాలామంది కూడా మన యోగా వీడియోస్ అందుకు మనం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ. సో నీ పెయిన్స్తో ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు. సో మీరు యోగా చెప్తా ఉన్నారు కదండి, యోగా మాత్రమే కాకుండా ఏమైనా మనం డైట్ కూడా ఫాలో అవుతే బాగుంటుందా అని చెప్పేసి అడిగారు. సో ఈ నీ పెయిన్కి అదేవిధంగా జాయింట్ పెయిన్కి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? మనము ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్తో ఎలా చేసుకోవచ్చు అనేది చిన్న చిన్న వాటితో మనం ఈజీగా చేసుకోవచ్చు అండి. ఓకే. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎవరికి నీ పెయిన్స్ వస్తాయంటే ఓల్డేజ్ ఉన్న వాళ్ళకి నీ పెయిన్స్ రావచ్చు. అదే కాకుండా ఇది మేము ఇందుకు చెప్తున్నాను, జిమ్, సైక్లింగ్, లేకపోతే ఎక్కువ హెవీ లిఫ్ట్ చేసే వాళ్ళకి, హార్డ్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి, మేబీ ఈ రోజుల్లో చిన్న పిల్లలకి కూడా వస్తున్నాయి. మేబీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల దీంట్లో కూడాను చాలా మందికి, సైక్లర్స్కి, అథ్లెటిక్స్కి, సో అందరికీ వస్తున్నాయి అన్నమాట. సో ఈరోజు మనం ఒక ఏమంటారు లైక్ దీంట్లో ఒక చిన్న చిన్న ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ తోటి ఎలా మనం ఈ నీ పెయిన్ని, జాయింట్ పెయిన్స్ని తగ్గించుకోవచ్చు అని చూడొచ్చు. యాక్చువల్గా ఆర్థరైటిస్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ఆర్థరైటిస్ మెయిన్ అది కూడా ఒక జాయింట్ పెయినే. సో ఈ జాయింట్ పెయిన్స్ అనేవి అందరికీ కామన్ అయిపోయాయి, మార్నింగ్ లేచినప్పటి నుంచి కామన్ అయిపోయాయి. సో ఇలాంటి వాటికి మనం ఇంట్లో ఉండేవి ఈజీగా అవైలబుల్ ఉండే దాంతో మనం ఎలా చేసుకోవచ్చు. సో ఫస్ట్ జాయింట్ పెయిన్కి ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ వాటర్ తీసుకోవాలి. అండ్ అట్లీస్ట్ 3 to 5 liters ఆఫ్ వాటర్ మాత్రాన కంపల్సరీగా వాటర్ తీసుకోవాలి పర్ డే. సో పర్ డే వాటర్ తీసుకోవాలి. వాటర్ చాలా అన్నిటికీ హైడ్రేషన్ ఇస్తుంది కాబట్టి అది చాలా హెల్ప్ఫుల్. అది కాకుండా ఇక్కడ మీరు చూస్తున్న ఇంగ్రీడియంట్స్ చూస్తే పాలు, వెల్లుల్లి, వాల్నట్స్, అండ్ ఈ రోజు నేను కొన్ని ఇంగ్రీడియంట్స్తో కొన్ని వెరైటీస్ చెప్తున్నాం అనమాట ఎలా చేసుకోవచ్చు అని. మెంతులు అండ్ మనం ఆవాల నూనె. సో ఈ ఆవాల నూనె అనేది ట్రీట్మెంట్ థెరపీ టైప్లో, అదంటే మసాజ్కి, ఆయిల్కి. సో ఫస్ట్ ఈ రెండింటితో ఈరోజు ఏం చేయొచ్చు, ఇది ఒక వెరైటీ, ఇదే ఏం చేసుకోవచ్చు అన్నది చూద్దాం. సో ఇప్పుడు ఈ మిల్క్ అనేది అట్లీస్ట్ ఒక బౌల్, ఇప్పుడు మిల్క్ తీసుకున్నాం కదా, ఈ బౌల్ని ఇప్పుడు వేసుకొని ఈ వెల్లుల్లి అనేది దాంట్లో వేయాలన్నమాట. సో ఈ వెల్లుల్లి దాంట్లో వేసి అది ఒక 1/4 మొత్తం ఇంకిపోయేదాకా వచ్చిన తర్వాత అది వడకట్టుకొని ఆ ఒక చిన్న డికాక్షన్ ఉంటుంది కదా, ఆ డికాక్షన్ ని తాగాలి. సో దీని వల్ల మనకి ఏంటంటే పెయిన్స్, ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా ఏదున్నా కానీ ఈజీ రిలీఫ్. ఎన్ని రోజులు తీసుకోవాలంటారు ఇట్లా? లేదంటే నీ పెయిన్స్ రాకుండా ముందు జాగ్రత్త కూడా తీసుకోవచ్చు? నీ పెయిన్స్ ఉండేవాళ్ళు, జాయింట్ పెయిన్స్, ఏ జాయింట్ పెయిన్స్ ఉన్నా తీసుకోవచ్చు. నీ పెయిన్స్ అయితే ఇంకా మంచిది, నీ పెయిన్స్ ఉండే వాళ్ళు తీసుకోవచ్చు. బట్ ఇది రెగ్యులర్ గా 1 day 2 days లో వచ్చేది ఏది అవ్వదండి. ఈ రోజుల్లో మనం మెడిసిన్ తీసుకుంటేనే, మినిమం యాంటీబయాటిక్స్ అయినా మినిమం మెడిసిన్స్ తీసుకుంటేనే ఒక 1 week డాక్టర్స్ ఇస్తారు. సో మనం ఏం చేయాలి, సో అది రెగ్యులర్ గా తీసుకోవాలి. దీస్ ఆర్ న్యాచురోపతి, హెల్త్ కి సంబంధించి. ప్లస్ ఇంట్లో అందరూ ఎప్పుడు వాడే, ఇప్పుడు పాలు ఖచ్చితంగా తాగాల్సిందే. కాఫీ టీ తాగుతారు. బట్ యాక్చువల్ గా అయితే మిల్క్ తో చేసిన ప్రొడక్ట్స్ మంచివి కావు అంటాం. బట్ ఇది ఒక్కదానికి మాత్రమే కొన్నిటి మాటికి మిల్క్ ప్రొడక్ట్స్. ఈ వెల్లుల్లి తీసుకున్నాం కదా, దీన్ని అంటే మనం ఇట్లానే డైరెక్ట్ గా వేసేయచ్చు, లేదంటే కట్ చేసుకొని వేయొచ్చు, లేకపోతే ఏమంటారు దానికి కొద్దిగా మంచిగా మిక్స్ లాగా చేసుకొని వేస్తే దాని యొక్క గుజ్జు కూడా బాగా వస్తుంది అలా చేసుకున్నా కానీ. సో ఇప్పుడు అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే వెల్లుల్లికి నిజంగా అంత ఇది ఉందా? వెల్లుల్లి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో మంచి ఏమంటారు ట్రీట్మెంట్ లో నిజం చెప్పాలంటే బెనిఫిషియల్ అని చూపించవచ్చు అనమాట. చాలా వాటిల్లో వెల్లుల్లి యూస్ చేస్తారు. మనము ఈవెన్ చూసుకుంటే జాయింట్ పెయిన్స్ కి, ఎసిడిటీకి రిలేటెడ్ దీనికి, అండ్ ఈవెన్ డయాబెటీస్ కి కూడా యూస్ చేయొచ్చు. సో వెల్లుల్లి దీంట్లో చాలా మంచి ఉపయోగం ఉంది. సో అలాగే ఇప్పుడు కొంచెం ఇది మరుగుతే, సో ఈ వెల్లుల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనికి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈవెన్ యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కడైనా కానీ, ఈవెన్ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యాంటీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోతుంటుంది. సో ఆ టైంలో ఏంటంటే ఇవి ఈ బీపీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే డయాబెటీస్కి ఉన్నా, ఈవెన్ నీ జాయింట్స్కి, జాయింట్ పెయిన్స్కి ఉన్నా, సో అన్నిటికీ దీనికి ఉపయోగపడుతుంది. సో అలాగే కాకుండా ఈ వెల్లుల్ని మనం ఆయిల్లో వేసి మంచిగా కొద్దిగా
దంచుకొని దీన్ని ఆయిల్లో వేసి ఇది మసాజ్ ట్రీట్మెంట్ లా కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఇది సేమ్ ఇప్పుడు నీస్ కి దానికి. ఓకే, సో ఇప్పుడు వెల్లుల్లిలో సో ఇది మనం ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నామండి. ఓకే, డైలీ 1 టైం తీసుకోవాలండి ఇది? ఇది ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ డిన్నర్ తీసుకుంటే మంచిది. అండ్ దెన్ పరగడుపున తీసుకున్నాం 3 టైమ్స్ 2 టైమ్స్ వీలున్నంత వరకు ఎన్నిసార్లు 3 టైమ్స్ తీసుకున్నా 2 టైమ్స్ తీసుకున్నా మంచిది. కాఫీ టీల బదులు ఇలాంటి మిశ్రమం వాటిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే బాగుంటుంది అంటారు. అంటే ఒక్క దాంతో ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అది నిజంగానే మంచిది అనేసి మనం చెప్పొచ్చు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బ్లడ్ థిన్నర్ అంటే బ్లడ్ ని కొంచెం పలుచ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే బ్లడ్ ప్రెషర్ కి యూజ్ చేస్తారు. ఖాళీ వెల్లుల్లి ఇలా తీసుకున్న వెల్లుల్లి పరగడుపున తింటే ఈవెన్ బ్లడ్ ప్రెషర్ కి కూడాను కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. ఇవన్నీ దీని గురించి వెల్లుల్లి గురించి. సో ఇది మరిగేలోగా ఇంకోటి చూసుకుందామండి. ఇప్పుడు ఈ వాల్నట్స్ ఉన్నాయి కదా, సో ఈ వాల్నట్స్ మనం డైలీ జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళు డైలీ కనుక ఈ వాల్నట్స్ తింటే చాలా మంచిది. వాల్నట్స్ వాటర్లో ఏమంటారు మంచిగా బాయిల్ చేసుకొని సో మామూలుగా నైట్ నానబెట్టి కూడా తినొచ్చు, లైట్ గా బాయిల్ చేసుకొని తినొచ్చు, డైరెక్ట్ గా తిన్నా కూడా మంచిదే. కానీ అట్లీస్ట్ 7 to 8 వాల్నట్స్ డైలీ తినాలి. ఓకే, 7 to 8 పొట్టు తీసి తినాలండి లేకపోతే డైరెక్ట్ గా పర్వాలేదు, దాంట్లో ఫైబర్ ఉంటుంది. సో ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు తింటే. చాలా మంది ఈవెన్ ఆల్మండ్స్ కి కూడా పొట్టు తీసేస్తూ ఉంటారు, బట్ పొట్టులో ఉండే వాల్యూ పొట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు పొట్టు తీసి మనం ఆయిల్ చేసుకుంటున్నారు గానుగ ఇవన్నీ అనేసి, సో ఆ నూనె మనం తాగుతున్నాము తీసుకుంటున్నాము అన్నిట్లో యూజ్ చేస్తున్నాం కదా. సో ఇది దాంట్లోనే ఒక ఇది కాబట్టి ప్రాపర్టీ కాబట్టి. ఇప్పుడు మీరు 2 చెప్పారు ఇక్కడే, పాలు వెల్లుల్లి తాగడం, అదే విధంగా వాల్నట్స్, వీటి వల్ల వచ్చేసేసి జాయింట్ పెయిన్స్, ముఖ్యంగా నీ పెయిన్ పూర్తిగా కొంచెం క్యూర్ అవుతాయి. ఫెనుగ్రిక్ సీడ్స్ అంటే ఇప్పుడు మెంతులు మన దగ్గర డైలీ ఉంటాయి, ఇంట్లో ఎప్పుడైనా ఉంటుంది, ఖచ్చితంగా యూజ్ చేస్తారు, ఉంటాయి. సో దీన్ని అయితే మనం రోస్ట్ చేసి పెట్టుకున్నంతే చాలా అన్నమాట. ఆ రోస్ట్ చేసుకొని పెట్టుకున్నవి అలా తినేయచ్చు. 1 స్పూన్ డైలీ ఎర్లీ మార్నింగ్ తింటే చాలా మంచిది. దీన్ని డైరెక్ట్ గా నమిలి తినాలనుకున్న వాళ్ళు నమిలి తినొచ్చు, లేదా దీన్ని పౌడర్ చేసుకొని తింటే అంటే చేదుగా ఉంది తినలేము అనుకునే వాళ్ళు అలా కూడా తినొచ్చు. కొద్ది మెంతి పౌడర్లు కూడా వస్తా ఉన్నాయి, అంటే మనం ఇప్పుడు చట్నీ ఈ పౌడర్ ఎట్లా ఉల్లి పౌడర్ ఎట్లా ఉన్నాయో ఇవి కూడా వచ్చేసేస్తా ఉన్నాయి విధంగా. అవును, అన్నంలో కూడా కలుపుకొని తింటా ఉన్నారు మెంతి పౌడర్. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పారు, ఒక 3 టిప్స్ చెప్పారు. ఇవన్నీ ఫాలో అవ్వాలా లేదంటే ఇందులో 1-2 ఫాలో అయినా కొంచెం రిలీఫ్ ఉంటుంది అంటారు? ఇవి ఫాలో అవుతే మీకు ఏది వీలుగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఇది అయితే మాక్సిమం ఫాలో అవుతే వెల్లుల్లి ఇంకా మంచిది. అదే దాంతో పాటు ఒక ట్రీట్మెంట్ ఇది చేస్తూ మీరు ఆయిల్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఇంకా మంచిది. ఎక్కడైతే పెయిన్ ఉందో, ఐ మీన్ నీకి పెయిన్ ఉండొచ్చు, జాయింట్ పెయిన్ ఉండొచ్చు. సో ఇప్పుడు సో ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మెడిసిన్స్ వేసుకుంటారు, ఫిజియోథెరపీ చేస్తారు, లేకపోతే యోగా చేస్తాము, అన్ని చేస్తాం. సో ఇప్పుడు మనం ఒకటి ఇంట్లో ఉన్న ఉపయోగించే వీటితో కూడా ఇవి చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం ఇవి చేస్తూ మిగతావి లైక్ యోగా ఆసనాస్ కొంచెం చేసుకోవడం, అలాగే ఈ ఆయిల్ ట్రీట్మెంట్ తో పాటు ఆయిల్ ట్రీట్మెంట్ మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది ఆవాల నూనె, ఈ ఆవాల నూనెని మనం ఏం చేస్తామంటే 250 grams పోనీ ఇలా మెంతులు, ఓకే, అలాగే నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు చాలా మంచివి కదా. సో నువ్వులు ఈ 2 ఫ్రై చేసుకొని అవి దీంట్లో వేసి మరిగించి ఈ ఆయిల్ చల్లగైన తర్వాత లైట్ గా గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని మసాజ్ చేసుకోవాలి. ఆ పోర్షన్ లో బాగా అంటే ఎక్కడైతే మీకు పెయిన్ ఉందో ఆ రీజన్ లో కనుక మసాజ్ చేసుకుంటే చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫ్ వచ్చిన తర్వాత దెన్ మీరు హాట్ వాటర్ బాత్ తీసుకోవాలి. ఎవరికైతే స్వెల్లింగ్ ఉందనుకోండి వాళ్ళకి హాట్ వాటర్ బాత్ తీసుకున్న తర్వాత మళ్ళీ కోల్డ్ వాటర్ బాత్ అనమాట. కోల్డ్ వాటర్ తో కూడా కొద్దిగా ఇది చేసుకోవాలి. సో ఈ 2 చేసినట్టయితే, ఇది చేస్తూ అది చేసినట్టయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. దెన్ యూ జస్ట్ ప్లీజ్ ట్రై ఇట్. సో ఇప్పుడు మనకి చూసినట్టయితే ఇది కొద్దిగా దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు ఇది మరిగించిన
వెల్లుల్లి రసం అన్నమాట. ఈ యొక్క పాలు మనం చూస్తే ఇంత ఒక కప్, పెద్ద కప్తో తీసుకున్నాము. సో ఇంత కప్పు ఆల్మోస్ట్ 1/4 అయ్యేటట్టుగా చూసుకున్నాం అనమాట. ఈ 1/4 అయిన డికాక్షన్ అనేది రోజు తీసుకుంటే నీ పెయిన్స్కి అండ్ జాయింట్ పెయిన్స్కి అన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి చాలా మంచి సొల్యూషన్. ఇది చాలా వరకు మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం, కానీ ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, కరెక్ట్గా ఒక 3-4 స్పూన్స్ వచ్చింది. అంటే ఈ విధంగా వెల్లుల్లి రసం అనేది ఎక్కువ పీల్చేసి ఉంటుంది అనుకుంటా ఉన్నాను. బాగుంది, ఘాట్ ఎక్కువ ఉంది. సో ఆ వెల్లుల్లి రసం కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేషన్ గా మెయిన్ వాపును తగ్గించే విధంగా కూడా ఇది యాంటీ ఆక్సిడెంట్ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మంచిదన్నమాట. ఓకే, మొత్తం మీద చాలా బాగుంది. అంటే టేస్ట్ అనేది పక్కన పెడితే హెల్త్ కి చాలా మంచిది. నార్మల్ గా వెల్లుల్లి మనం ఒలిస్తేనే స్మెల్ వస్తుంది. ఐ నో దట్. అది తీసుకోవాలి అంటే కూడా చాలా మంది తీసుకోలేరు. బట్ ఇది మన హెల్త్ కి మంచిది. ఇంట్లో ఉన్న ప్రాపర్టీస్ తో మెడిసిన్స్ బదులు ఇలా న్యాచురల్ రెమెడీస్ తోటి ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేది ఈజీగా మీరు చూసారు. సో ఇలా చేసుకుంటే చాలా మంచిగా క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.